నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడచితివయ్యా. కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలని చదువుకున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాజైన హేరోద్ దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన వెనుకడిలో దీవించును గాక. ప్రార్థించుకుని. మహోన్నతుడా, మా దేవ, మీకు వందనాలు. ఉదయకాలము మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లు చేయమని ఈ 40 దినాల ధ్యానములు మా జీవితాల్లో తండ్రి ప్రభా మరి మేలుకరంగా ఆధ్యాత్మికంగా మేము బలపరచబడడానికి మీ యొక్క నామములు, మీ యొక్క తండ్రి ప్రభా ఆ యొక్క క్రియలను మేము గ్రహించడానికి మమ్మల్ని సిద్ధపరచమని ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లివింగ్ లైక్ జీసస్, ద పవర్ ఆఫ్ హిస్ నేమ్స్. యేసులా జీవించడం, యేసు నామంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకొనడం. ఒక్కొక్క నామాన్ని ధ్యానిస్తూ వస్తున్నప్పుడు అనేక నామాలు యేసు ప్రభు వారికి ఇవ్వబడ్డాయి. ఆ నామాల్లో ఒక నామం కింగ్ ఆఫ్ ది జూస్, యూదుల రాజు అని ఆయనకు నామకరణం. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన.
ఏంటి అంటే తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూసి యేసు ప్రభువారు పుడతాడని తెలుసుకొని వారు ప్యాలెస్లో పుడుతుండవచ్చు. ఒకవేళ హేరోదు ఆ టైంలో యూదయ ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి హేరోదు బెత్లెహేంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఈ విషయాన్ని వారు ప్రస్తావించడం, ఆరా తీయడం మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసు ప్రభువారు మరి ఏ రీతిగా జన్మించాడో మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆయన ఒక రాజమందిరంలో, ఒక ప్యాలెస్లో కాదు, పశువుల పాకలో ఆయన జన్మించాడని మనం చూస్తాం. యూదుల రాజని ఆయనకు ముద్ర వేయబడింది. మనం బైబిల్లో చూస్తే మొదటగా పుట్టినప్పుడు యూదుల రాజు అనే మాట ప్రస్తావన వచ్చిన తర్వాత చివరి ఎండింగ్లో ఆయన పరిచర్య ముగింపులో సిలువ వేయబడుతున్నటువంటి సమయంలో ఆయనను గురించినటువంటి యూదుల రాజు అనే ఆయన బిరుదుతో ఆయన సిలువ వేశారు. INRI అని మనం చూస్తూ ఉంటాం. ఈషూస్ నజరేనస్ రెక్స్ ఇడ్రోమ్, యూదుల రాజు అయినటువంటి వాడు, నజరే వాడైనటువంటి వాడు, యూదుల రాజు అయిన యేషువ లేకపోతే యేసు ప్రభు అని ఆయనను గురించినటువంటి దాంట్లో అది చేయడము. తర్వాత పిలాతు దాన్ని రాపించి, పై విలాసము రాపించి అక్కడ మనము ఆయన సిలువను చూస్తూ ఉన్నాం. మత్తయి 27:37, మార్కు 15:2, లూకా 23:38, యోహాను 19:19 ప్రతి సువార్తికుడు, సినాప్టిక్ గాస్పల్స్, జాన్ అండ్ గాస్పల్లో ఈ ప్రస్తావన వచ్చింది, యూదుల రాజు అని. పుట్టినప్పుడేమో మత్తయి క్లియర్గా యూదులకు రాజు అని ఆయనను గురించిన ప్రస్తావన ఇస్తే, తర్వాత కాలంలో సిలువ వేయబడుతున్నప్పుడు యూదుల రాజుగానే సిలువ వేయబడ్డాడు. కాబట్టి మరి బైబిల్ గ్రంథము ఏం తెలియజేస్తూ ఉంది అని అంటే, యేసు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన మొట్టమొదటిగా యూదుల రాజుగా ఆయన ప్రస్తావించబడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ అక్కడితో చరిత్ర ముగియలేదు. కానీ ఆ తదనంతరము సంఘము ప్రారంభించబడిన తర్వాత కానీ ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు కానీ జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఒక 3 విషయాల్ని మీ ముందు నేను ప్రస్తావించాలని ఇష్టపడతాను. ఆయన యూదుల రాజుగా ఉన్నాడు అని అది ఉన్నప్పటికీ మరి రెండవదిగా హీఈస్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయేలు రాజుగా కూడా ఆయన చెప్పబడ్డాడు. ఇస్రాయేలుకు రాజుగా యేసు ప్రభువారు చెప్పబడ్డాడు. నతానియేలు అక్కడ ఉన్నప్పుడు యోహాను సువార్తలో ఏం చెప్తా ఉన్నాడనంటే, నువ్వు దేవుని కుమారుడవు, యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. అంత మాత్రమే కాదు కానీ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, నువ్వు ఇస్రాయేలు రాజువు అని చెప్పడము మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇస్రాయేలు రాజుగా కొనియాడబడ్డాడు, కీర్తించబడ్డాడు. ఆయన యెరూషలేములోకి ఆయన జయప్రవేశము చేస్తున్నటువంటి టైంలో మరి ఆయనను దావీదు కుమారుడా జయము, ఇస్రాయేలు రాజు జయము అని చూస్తూ ఉన్నాం. ఇస్రాయేలు రాజుగా ఆయనను చేసి పాటలు పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథము 9:9 బిహోల్డ్ యువర్ కింగ్ ఈజ్ కమింగ్, మీ రాజు సియోను కుమారి, నీ రాజు ఇస్రాయేలు రాజు ప్రవేశించబోతా ఉన్నాడు అని చెప్పడము మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యము ఏం బోధిస్తూ ఉంది, మనకు ఏం తెలియజేస్తూ ఉంది అని అంటే, ఆయన ఇస్రాయేల్ రాజుగా ఉన్నాడు, యూదుల రాజుగా ఉన్నాడు మొదట, రెండవదిగా ఇస్రాయేలు రాజుగా ఆయన ఉన్నాడు అని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత ఆయనను గురించినటువంటి ప్రస్తావన ఏం చేయబడింది అని అంటే, మరి ఆయన యూదుల రాజుగా ఉన్నాడు, ఇస్రాయేల్ రాజుగా ఉన్నాడు. దాని తర్వాత ఆయన మరి సువార్త వివిధ దేశాలకు వ్యాప్తి చెందింది. ఆయన మరి ఎలాంటి రాజుగా ఆయన చేయబడ్డాడంటే, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద రైచియస్నెస్ అండ్ పీస్. ఆయన తర్వాత కాలంలో మనం చూస్తూ ఉంటే ఆయన ఒక నీతి రాజుగా, సమాధాన రాజుగా ఆయన చేయబడ్డాడు. రాజుగా, నీతి రాజుగా ఆయన చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన సమాధాన రాజుగా చేయబడ్డాడు. ఎందుకొరకనంటే మెల్కిసెదెకు జీవితాన్ని మనం చూస్తే, మెల్కిసెదెకు క్రమము చొప్పున ఆయన యొక్క యాజకుడు తర్వాత రాజుగా మెల్కిసెదెకుని మనకు బైబిల్ గ్రంథము
చూపిస్తూ ఉంది. షాలేం రాజు మెల్కిసెదెకు, తర్వాత ఆయన రాజుగా యాజకుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆ క్రమము చొప్పున యేసు ప్రభువారు మరి మన మధ్యలో ఉన్నాడు, మనకు యాజకుడిగా ఆయన ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చెప్తా ఉంది. ఏమంటా ఉంది అని అంటే, నీవు మెల్కిసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు. మెల్కిసెదెక్ అనేటటువంటి ఆయన ఒక రాజుగా ఉంటా ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు, తర్వాత యాజకుడిగా ఉంటా ఉన్నాడు. యేసు ప్రభువారు కూడా నీతి రాజుగా, సమాధాన రాజుగా, అందుకే యెషయా ఏమంటాడంటే సమాధానకర్తయగు అధిపతిగా ఆయనను చూపిస్తూ ఉన్నాడు. ప్రిన్స్ ఆఫ్ పీస్గా యేసు ప్రభువారిని మనకు చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు యూదుల రాజని వ్రాయబడింది, యూదుల రాజు అని చరిత్ర చెప్తా ఉంది. రెండోది ఇశ్రాయేలు రాజు అని బైబిల్ గ్రంథంలో మనకు సూచిస్తూ ఉంది. ఆయన నీతి రాజుగా, సమాధాన రాజుగా ఆయన ఉంటా ఉండు. చివరిగా ఆయనను గురించినటువంటి మాటలు బైబిల్లో ఏం చెప్పబడ్డాయి అని అంటే, ఆయన మరి కింగ్ ఆఫ్ కింగ్స్గా చెప్పబడ్డాడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్ అని పాటలు పాడుతూ ఉంటుంది క్రైస్తవ సంఘం. ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని పాటలు పాడతాం. కాబట్టి ఆయనను మించినటువంటి రాజు లేదు. ఆయన ఎదుట అందరూ రాజులు వారి యొక్క కిరీటాన్ని వాడవేయాల్సిందే. ఆయన సర్వాధికారి అయినటువంటి వాడు, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, ఆయన గొప్పవాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది యూదుల రాజుగా ఆయన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలు రాజుగా చూస్తూ ఉన్నాం, నీతి రాజుగా, సమాధాన రాజుగా ఆయనను మనం చూస్తూ, ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా చూస్తూ, చివరిగా ఆయనను గురించినటువంటి మాట ఒకటి నేను చెప్పి ముగిస్తాను. ఏంటి అనంటే, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ అవర్ హార్ట్స్. మన హృదయాలకు రాజుగా ఆయనని మనము చేసుకోవాలి. ఇది మనము ప్రతి ఒక్క క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఏం చెప్తా ఉందంటే, ఆయన ఈ హృదయాల నేలే రాజు, నీ హృదయం తలుపునొద్ద నిల్చుండి తడతా ఉన్నాడు. ఒక పాట ఉంటుంది, హృదయాల నేలే రాజు, రారాజు యేసువా అనే పాట ఉంటుంది. అధరాలపై నీ పేరే కదలాడుచుండగా అనే పాట నాకు గుర్తొస్తూ ఉంది. యేసు ప్రభువారు హృదయాల నేలే రాజు. కాబట్టి ఈ దినం, ఈ ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి మనం, ఆయన యూదుల రాజని యూదులకే పరిమితం చేయకూడదు, ఆయన ఇశ్రాయేలు రాజని ఇశ్రాయేలు వారికే మాత్రం పరిమితం చేయకూడదు. ఆయన నీతి రాజు, ఆయన నీతిని స్థాపించేటటువంటి వాడు, ఆయన శాంతిని స్థాపించేటటువంటి రాజు. అందుకే ఆయనను గురించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఒక పాట ఏఆర్ స్టీవెన్సన్ గారిది ఉంటుంది, పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, కానీ రాజుగానే జన్మించినావు అది చిత్రము, అది గొప్ప ఆశ్చర్యము అంటాడు. యుద్ధం చేసి రాజ్యాన్ని స్థాపిస్తారు, కానీ నీవు శాంతి రాజ్యాన్ని స్థాపించావు, అది గొప్ప ఆశ్చర్యము అని ఆయన పాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నీతిని శాంతిని స్థాపించే రాజుగా ఆయన ఉన్నాడు. చివరిగా నీ హృదయాల్ని ఏలే రాజుగా ఆయనకు నువ్వు అవకాశం ఇస్తావా? ఈ దినం ఒకసారి ఆలోచించుకో, నీ హృదయాన్ని పరీక్షించుకో, నీ హృదయము ఆయనకు అప్పగించు. ఆయన నీ హృదయానికి రాజు అయితే నీకు శాంతి, సమాధానము, నీతి మార్గంలో నిన్ను నడిపిస్తాడు. నీ రాజుగా ఆయనను స్వీకరించు. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు రాజై ఉంటున్నారు, సర్వభూమికి మీరు రాజై ఉంటా ఉన్నారు. తండ్రి మీకు వందనాలు. రాజుల రాజా మీకే వందనాలు. యూదుల రాజుగా మీరు పిలువబడ్డారు, ఇశ్రాయేలు రాజుగా మీరు కొనియాడబడ్డారు. శాంతి రాజు, నీతి రాజుగా మీరు నీతి రాజ్యాన్ని, శాంతి రాజ్యాన్ని స్థాపించేవాడిగా మీరు ఉన్నారు. రాజుల రాజు, ప్రభువుల ప్రభు మీరు అయి ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, చివరిగా మా హృదయాల నేలే రాజుగా మీరు దిగి వచ్చారు. తండ్రి, మా హృదయాల్ని మీకు సమర్పిస్తా ఉన్నాం. ఈ సమయంలో ఎవరైనా ఇంకా మిమ్మల్ని ఎరగనటువంటి వారు ఉంటే, వారి హృదయం అనే ద్వారము తెరిచి మిమ్మలను తండ్రి లోమునికి ఆహ్వానించి మీ వలన మేలు పొందడానికి మీ కృపను అనుగ్రహించమని, మీ దీవెనలు మాకు అనుగ్రహించమని మా రాజా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆయన కృప సమాధానములు మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక.